చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేనైతే ఏ ఆకారంలో ఉన్నాను అనుకుంటుందో అందరినీ ఆకారంలో అనుకుంటా ఉంటుంటే ఒక గాడిద మాట్లాడిన మాటలు చేష్టలు ఈ ఆంధ్ర ప్రజానీకానికి కానీ అందరికీ ఒక విధమైన బాధతో ఆమెను చీత్కరించే పరిస్థితి తొందరలో రాబోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మురళీ గారు చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన హిందుత్వం పైన నమ్మకం లేని వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. ఇక్కడైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న రంజాన్ జరిగింది, రంజాన్కి ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అంతకుముందు క్రిస్మస్ జరిగితే క్రిస్మస్ సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అదేవిధంగా ఉగాదికి రేపు ఈరోజు ఉగాది, నిన్న ఉగాది రోజు కూడా ఉగాది ఉత్సవాలు చేసుకున్నాడు అందరితో కలిసి. ఆయన కుటుంబం నారా లోకేష్ బాబు గారు కానీ నారా దేవాంశ్ గారికి కుటుంబం ఉగాది వేడుకలు చేసుకుంటూ కూడా చూపించడం జరిగింది. మీలాగా సెట్స్ వేసుకొని సెట్స్లోనే సినిమా ప్రపంచంలాగా ఎట్లా ఏ విధంగా వేషాలు వేస్తారో ఆ విధంగా వేషాలు వేసుకొని నటించిన అవసరం మా కుటుంబానికి లేదు, చంద్రబాబు నాయుడు కుటుంబానికి. మీకు మళ్ళా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు హిందుత్వం పైన వెంకటేశ్వర స్వామి పైన భక్తి, కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది. రేపు 21వ తారీఖున అంటే ఈరోజు వచ్చి రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటున్నారు. మీకు మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా చెప్పి రేపు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి డిక్లరేషన్లు సంతకం చేసి పెట్టి వెళ్ళమనండి. ఎక్కడైనా చూసుంటాం ఉగాది రోజు లేదా ఏ పండగలకైనా పేపర్ యాడ్ ఏది ఇస్తా అంటే ప్రభుత్వం తరపున కానీ లేదా నాయకత్వం తరపున ప్రజలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలను చెప్పుకుంటారు, లేదా సంక్రాంతి శుభాకాంక్షలు దీపావళి అని చెప్పుకుంటారు. కానీ మీరు చూసుంటారు నిన్న ఆయనకు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఆయన హిందుత్వం హిందూ అని చెప్పేదానికి నటించేదానికి ఏ విధంగా చేశారు మీకు నిన్నే చూసుంటారు. మీరు ఒకసారి ఆలోచించాలి, ఈరోజు తిరుమలని అపవిత్రత చేసింది ఎవరు? 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి బోర్డు మెంబర్లు ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండొచ్చు. సుమారు 20 కోట్ల కల్తీ లడ్లు జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్కి ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఏ విధంగా పౌర సరఫరాలకు సంబంధించినట్టు వ్యాన్స్లో తిరుమలకు సంబంధించిన లడ్లు ఎత్తుకొని ఏ విధంగా ఓటర్లకు ఇచ్చి ప్రభావితం చేశారు చూశారు. ఇంతవరకు ఎవరికి తెలియదు, అంటే ఎవరు కూడా చేసి ఉండరు జీవితంలో కూడా. కళ్యాణోత్సవం లడ్డు వడబెట్టి ప్రమాణికాలు చేయించుకుని ఓట్లు అడిగారు. అంటే ఏ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా చేసినారు, ఇదొక్క నిదర్శనం. చంద్రగిరి నియోజకవర్గం ఒకటి నిదర్శనం. మీ ద్వారా రోజా తల్లికి చెప్తున్నాం, అమ్మా మా నాయకుడు మాకందరికి సంస్కారం నేర్పించినాడు కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలు మేము మాట్లాడలేకపోతున్నాం. నీకు తెలుసు, నువ్వు కూడా తెలుగుదేశం ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిన వ్యక్తే. ఇక్కడ నాయకత్వం ఎట్లుంటుంది నీకు తెలుసు. నీకేదైనా మార్కులు కావాలి లేదా రేపు నీ సీటు మారుస్తారన్న ఉద్దేశంతో ఏదంటే అవాకులు చెవాకులు మాట్లాడినావంటే 100% ఈసారి మహిళా నాయకత్వం ఓర్చుకొని ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు, ఏం తెలుసు నీకు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన ఈరోజు హిందుత్వం పైన ఉండొచ్చు, అన్ని మతాలపైన ఉండొచ్చు, అందరి కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి అతను. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి ఏదో విధంగా ఆది నాయకత్వం మెప్పు పొందాలంటే ఏ రోజో ఒకరోజు దానికి చెల్లవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఒకటి క్లారిటీ వైసీపీ నాయకులకి, మీరు ఈ తిరుపతి జిల్లాని ముఖ్యంగా కలియుగ వెంకటేశ్వర స్వామి పక్కన కాళహస్తి ఈశ్వరుడు, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, మంగాపురంలో వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా మన అప్పలాయగుంట
వెంకటేశ్వర స్వామి తలకోన ఈశ్వరుని గుడి ఉండేది తిరుపతి జిల్లాలో.